నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ. తెలంగాణలో డ్రగ్స్ అమ్మాలన్నా కొనాలన్నా భయపడేలా పట్టుబడితే శిక్ష తప్పదనేలా చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ రహితంగా మత్తుమందు దొరకని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. 142.95 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేశామని గుర్తు చేశారు. ముషీరాబాద్ ఎక్స్ రోడ్లో లారీ బీభత్సం, ఒకరి మృతి. హైదరాబాద్ ముషీరాబాద్ జంక్షన్ వద్ద పార్క్ చేసిన వాహనాలపైకి ఒక్కసారిగా దూసుకొచ్చిన లారీ. ఈ ప్రమాదంలో అబ్దుల్లా అనే వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముషీరాబాద్ పోలీసు వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసం, క్షతగాతులను గాంధీ ఆసుపత్రికి తరలింపు. ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సంఘ సేవకులు మన్య సుబ్రహ్మణ్యం ఇటీవల అటమరం చెందారు. ఈ సందర్భంగా కాప్రా సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు మన్య సుబ్రహ్మణ్యం స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ క్రిస్టియన్ సంఘాల కోఆర్డినేటర్లు సద్గుణరావు, మహేష్ గౌడ్, మాస్టర్ రెవ వై బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. 8 రోజులుగా బోరుబావిలో నరకం చూస్తున్న 3 ఏళ్ల చిన్నారి. రాజస్థాన్ కోరితిల్లో 8 రోజుల క్రితం బోరుబావిలో పడిన 3 ఏళ్ల చిన్నారి చేతన. చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు బాలికను చేరుకునే ప్రయత్నాల్లో అడ్డు తగిలిన పెద్ద బండరాయి. దాన్ని తొలగించి నిన్న రాత్రిలోగా చిన్నారిని బయటకు తీసుకొచ్చే అవకాశం. ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపిన రైతులు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంగిడిపల్లి గ్రామ రైతులు వినూత్న నిరసన. రుణమాఫీ చేయాలని, రైతు బంధు వెంటనే ఇవ్వాలని ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. రుణమాఫీ విషయమై కలెక్టర్ కు వినతి పత్రం అందించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని వారు వాపోయారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో మొత్తం ఖాళీలు 500, వేతనం 60,000 నుండి 1,80,000 వరకు. దరఖాస్తు చివరి తేదీ జనవరి 1. 7 రాత్రి ప్రయోగాలు బంద్. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని అన్ని ప్రయోగాలు బంద్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత బైకులు, వాణిజ్య వాహనాలు ఫ్లైఓవర్ కు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. రేవంత్ పాలనపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు. రేవంత్ రెడ్డి బలమైన నేత. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారు. చుట్టం ఎవరికి చుట్టం కాదు. రేవంత్ రెడ్డి తెలుగు పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ జట్టుకు మరోసారి చుక్కెదురయ్యింది. మెల్బోర్న్ వేదికగా ఆసీస్ జరిగిన 4 టెస్టుల్లో 184 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఉన్నతాధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన ఈసీ అధికారులు జనవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. 2025 ఫిబ్రవరి 15తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఈలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. అమెరికా ప్రజలను 3వ ప్రపంచ యుద్ధం భయపెడుతున్నది. దీంతో అణుయుద్ధం వచ్చినా సురక్షితంగా ప్రాణాలు రక్షించే బంకర్లకు డిమాండ్ పెరిగిపోతున్నది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.